ముందుగా ఈ ఆయిల్ గురించి ఇప్పటి మనుషులకు మాత్రమే తెలుసు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ప్రాచీన కాలం నుండి మనుషులకి ఈ ఆయిల్ గురించి తెలుసు. ఏన్షియంట్ ఈజిప్ట్ లో మమ్మీలను పాడవకుండా ప్రిజర్వ్ చేయడానికి వాళ్ళు ఈ క్రూడ్ ఆయిల్ ని వాడేవారు. అలాగే నేటివ్ అమెరికన్స్ కి ఏదైనా దెబ్బ తగిలితే ఈ ముడి చమురును ఒక ఆయింట్మెంట్ లాగా రాసుకునేవారు. అలా రాస్తే గాయాలు త్వరగా మానుతాయని వాళ్ళ నమ్మకం. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 347 CE టైంలో చైనీస్ వాళ్ళు ఈ ఆయిల్ కోసం ఏకంగా 240 మీటర్ల లోతైన బావులను తవ్వేశారు. అప్పట్లో ఈ పెద్ద పెద్ద డ్రిల్లింగ్ మిషన్లు లేవు కదా, అందుకే వెదురు బొంగులను అంటే బ్యాంబూ స్టిక్స్ ని పైపుల్లాగా కనెక్ట్ చేసి లోతుగా తవ్వారు. వాళ్ళు ఈ ఆయిల్ ని ఎందుకు వాడారంటే ఉప్పు తయారు చేయడానికి వాడేవారు. అంటే ఆయిల్ నుండి ఉప్పు తీసేవారని కాదు, సముద్రపు నీటిని వేడి చేసి ఉప్పును ఫిల్టర్ చేయడానికి ఈ ఆయిల్ ని మంటగా వాడేవారు. ఆ తర్వాత 7వ శతాబ్దంలో జపాన్ లో ఈ ఆయిల్ ని బర్నింగ్ వాటర్ అని పిలిచేవారు. 12వ శతాబ్దంలో మార్కోపోలో అనే యాత్రికుడు కాస్పియన్ సముద్రం దగ్గర ఉన్న బాకు అనే ప్రాంతంలో ఈ ఆయిల్ ని చూశాడు. కానీ అప్పట్లో ఈ ఆయిల్ ఎంత పెద్ద మ్యాజిక్ చేస్తుందో ఎవరికీ తెలీదు.